నీడిల్స్ అలైన్ చేసాం. ఇక్సీ ప్రొసీజర్కి రెడీ అవుతున్నాం కదా. అండం కణం ఇప్పుడు కలవబోతుంది. దానికి మనం ఒక స్పెషల్ డిష్ తీసుకోవాలి. ఆ డిష్ని నేను ప్రిపేర్ చేసుకొని ఇందులో మనం కణాలు వేసుకున్నాం. ఇది చూడండి, ఇదొక డిష్. ఇదొక డిష్. ఇందులో మనం కణాలు తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ పెట్టంగానే అది జూమ్ అవుతుంది. మీకు ఆ మైక్రోస్కోప్ లో నేను ఓన్లీ ఇందులో కణాలే ఉన్నాయి ప్రస్తుతానికి. కణం ముందు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం అది కూడా ఎందుకంటే కణం టెంపరేచర్ తట్టుకోగలదు. కొంచెం ఎక్కువైనా తక్కువైనా బతుకుతాయి అవి. వాటికి సర్వైవల్ అంటే బాగా ఫిట్గా ఉంటాయి. కణాలు టెంపరేచర్ కొంచెం ఇటు అటు అయినా పర్లేదు, కానీ అండాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. 37 degrees నుంచి ఒక 3-4 degrees కూడా కిందికి వస్తే అవి బాగో, క్రోమోజోమ్స్ చెడిపోతాయి, పుట్టిపోయే పిల్లల్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, పిండం బాగుండకపోవచ్చు, అతకకపోవచ్చు అన్ని. సో రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ మెయింటైన్ చేయడం. అండ్ ఎప్పుడు పడితే అప్పుడు రండి మీకు ఎంబ్రియో చూపిస్తాను, మీకు అండం చూపిస్తాను అని 10 మందిని తీసుకొచ్చి ఊరికి చూపించకూడదు, ఊరికే తెరవకూడదు. ఎందుకంటే దాంట్లో నుంచి గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ కాదు, మనకు రెడీ ఉన్నప్పుడే ఇవి బయటికి రావాలి. అండ్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉండాలి. ఇదంతా పొట్టులో జరిగే ప్రొసీజర్ కదా, బయట చేస్తున్నాం. సో ఇది చాలా స్ట్రిక్ట్గా పాటించాలి మనం. సో ముందు కణాలు వెతుక్కుంటాం మనం.